ఆర్థిక విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలని సంకల్పించిన ఎఫ్ఏసి సంస్థ, ఫినవర్సిటీ అనే ఆన్లైన్ వేదికను మెర్క్యూర్ హోటల్లో ఘనంగా ప్రారంభించింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని వర్గాలకు సరిపోయేలా డిజైన్ చేసిన ఈ ప్లాట్ఫాం ఆర్థిక అక్షరాస్యతను వినూత్నంగా అందించనుంది. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో ఆర్థిక విజ్ఞానం లేనిదే సాధికారత సాధ్యం కాదు. దేశ జనాభా ఆర్థికంగా చైతన్యవంతం కావాలంటే ఫిన్వర్సిటీ వంటి వేదికలు కీలక పాత్ర పోషించాలి అని అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఎన్ఈ వ్యవస్థాపకురాలు బ్లెసిడా బెన్నీ మాట్లాడుతూ, ఆర్థిక అక్షరాస్యత నైపుణ్యంగా కాక తప్పనిసరి అవసరంగా మారింది. యువతతో పాటు ప్రొఫెషనల్స్లో గల స్పష్టమైన జ్ఞాన వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఫినవర్సిటీ ఉపయోగపడుతుంది అన్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ప్రాథమిక ఆర్థిక నైపుణ్యాలను అందించడం తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఒక సంస్థ ద్వారా ప్రజలందరికీ కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించేదానికి, ఆర్థిక సమస్యల నుంచి ఎలా అధిగమించవచ్చునో తెలిసేటువంటి యొక్క ప్రయోజనాన్ని చేకూర్చేదానికి, ఆర్థిక నేరాలకు పాల్పడకుండా ఆర్థిక నేరాల వలన రక్షించుకోబడేటువంటి ఒక విధానాలని కూడా తెలియజేయడానికి కోసం ఒక ముగ్గురు టెక్నోక్రాట్స్ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ ఫిన్వర్సిటీ. ఇందులో పిల్లలతో సహా పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో, ఆర్థిక అవగాహనలో కావలసినటువంటి యొక్క విజ్ఞానం వారికి చేయబడుతుంది. దానివల్ల సమాజంలో ఆర్థిక నేరాలు తగ్గి ఆర్థిక విషయాల పట్ల అందరికీ కూడా ఒక సదవగాహన రావాలనేటువంటి ఒక ప్రయోజనం కోసం ఈ ఫిన్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు.